హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ ఎక్స్ట్రా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం పవర్ బిఐ ఎక్స్టెన్షన్ టైప్స్ గురించి తెలుసుకుందామండి. ఇది ఫ్రీక్వెంట్గా ఈ మధ్య అయితే ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఓకే, సో జనరల్గా అందరూ డాట్ పీబీఎక్స్ అని చెప్పేస్తారు. 90% అందరూ డాట్ పీబీఎక్స్ చెప్తారు. బట్ అది కాకుండా 3 అయితే ఉన్నాయని అడుగుతారు ఇంటర్వ్యూ వెంటనే. సో దెన్ యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో పీబీఎక్స్ కాకుండా ఇది మన అందరూ తెలుసు పవర్ బిఐ ఎక్స్టెన్షన్. ఓకే, పవర్ బిఐ టెంప్లెట్ అండి. పీబీఐ మీన్స్ థర్డ్ వన్ ఇస్ పీబీఐడిఎస్ మీన్స్ పవర్ బిఐ డేటా సోర్స్. అండ్ ఫోర్త్ వన్ ఇస్ పీబీఐపీ మీన్స్ పవర్ బిఐ ప్రాజెక్ట్. ఓకే, మన ఈ వీడియోలో మొత్తం ఈచ్ అండ్ ఎవరీ ఎక్స్టెన్షన్ టైప్ మీద తెలుసుకుందాం. క్లియర్గా డెమో అయితే నేను మీకు ఇస్తానండి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. అండ్ ఇంటర్వ్యూలో కూడా మీరు కాన్ఫిడెంట్గా అయితే ఆన్సర్ చేయగలరు. ఓకే, స్కిప్ చేయకుండా ఉంటే కనుక. ఓకే, అండ్ నెక్స్ట్ అనేది మనకు ప్రాజెక్ట్లో కూడా మనం ఈ టెక్నాలజీ మీద ఎప్పుడైనా ఎవరైనా అడిగినా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈజీగా మనకి కాన్ఫిడెంట్గా అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ డెమో అండి. సో ద ఫస్ట్ వన్ ఈస్ పీబీఎక్స్ అండి. ఓకే, సో మనందరికీ తెలుసు, 99 కాదు 100% అందరికీ తెలుసు. ఎవరు అందరూ చెప్తారు పవర్ బిఐ ఎక్స్టెన్షన్. సో హియర్ వేర్ యూఆర్ డూయింగ్ ఎంటైర్ డెవలప్మెంట్ లైక్ క్రియేటింగ్ మెజర్స్, క్యాలెండర్ కాలమ్స్, విజువల్స్, రిపోర్ట్స్, డేటా సోర్సెస్. సో ఏటీజెడ్ మీరు అందరూ మనం ఇక్కడే వర్క్ చేస్తాం కదా పీబీఎక్స్లో. మనం ఏదైనా సేవ్ చేసేటప్పుడు డాట్ పీబీఎక్స్ సేవ్ చేస్తాం. ఇది అందరికీ తెలుసు. ఓకే, నౌ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న క్యాచ్ పార్ట్ అనమాట. ఓకే, Power BX consists of, okay, PBX consists of data itself. For example, when you import the data resides in PBX. అంతే కదా, ఇంపోర్ట్ మోడ్లో మనం చేసినప్పుడు ఆ డేటా అనేది మనకి పవర్ బిఐలో రిసైడ్ అవుతుంది. సో ఫర్ సెక్యూరిటీ కన్స్టెంట్ యూ కాంట్ షేర్ దిస్ టు అదర్స్. ఎనీ పాసిబుల్ సొల్యూషన్ ఏం లేదండి. సో మనం పీబీఎక్స్ ఫైల్ని జనరల్గా వేరే ఫ్రెండ్స్ పంపిస్తాం, కొలీగ్స్ కానీ వేరే వాళ్ళకి పంపిస్తాం. ఆ పీబీఎక్స్ ఫైల్ పంపించినప్పుడు ఏమైందంటే, అఫ్కోర్స్ వాళ్ళకి పవర్ బిఐ డెస్క్టాప్ ఉంటేనే వాళ్ళు ఓపెన్ చేయగలుగుతారు. అది వన్ ఆఫ్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ డేటా అనేది మనకు అందులో ఉండిపోద్ది కదా. సో ఆ డేటా అనేది మనకి ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది. సో కాన్ఫిడెన్షియల్ డేటా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇట్లా పీబీఎక్స్ అయితే మనం షేర్ చేయకూడదు, ఇజంట్ ఇట్. సో అప్పుడు ఏం చేయాలి మనం, దీని సొల్యూషన్ మనకి పవర్ బిఐ టెంప్లెట్ అని. సో జనరల్గా మనం డాట్ పీబీఎక్స్ ఫైల్ని అదర్స్కి పంపిస్తే వచ్చే ప్రాబ్లమ్స్ మీకు చెప్తానండి. అదర్స్ అంటే మన కొలీగ్స్ పంపించుకోవచ్చు, ప్రోడక్ట్ నెంబర్స్ పంపించుకోవచ్చు. బట్ అదర్ దాన్ వేరే పర్సన్కి పంపించేటప్పుడు, థర్డ్ పర్సన్ పంపించేటప్పుడు వచ్చే మీకు ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకేనా, సో ఇక్కడ ఈ డాట్ పీబీఎక్స్ ఫైల్ జస్ట్ ఇది దేనికంటే అయింది చూద్దాం. సో ఇది సీక్వెల్ సర్వర్కి అయితే కనెక్ట్ అయింది అనమాట. ఓకే, సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయింది. క్లియర్, స్ట్రైట్ ఫార్వర్డ్. నేనేం చేస్తానంటే ఇది సేవ్ చేశాను. సో క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, సో సేవ్. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్. సో మనం ఏం చేస్తాం జనరల్గా ఇదే పీబీఎక్స్ ఇన్స్టా డాట్ పీబీఎక్స్ సేవ్ చేశాను చూడండి. సో ప్రాపర్టీస్, షో మోర్ ఆప్షన్స్. ఓకే, షో మోర్ ఆప్షన్, ప్రాపర్టీస్. సో దీన్ని ఎలా సేవ్ చేసాను చూడండి. నేను డాట్ పీబీఎక్స్తో సేవ్ అయిపోయింది. చూసారా, డాట్ పీబీఎక్స్ కనిపిస్తుంది కదా, డాట్ పీబీఎక్స్ సేవ్ అయింది. సో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇది షేర్ చేస్తే నేను వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. సేవ్ వాళ్ళ దాంట్లో పవర్ బిఐ డెస్క్టాప్ ఉంటే దే కెన్ ఓపెన్ దిస్ ఫైల్. ఓకే, ఓపెన్ చేసినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, సో వాళ్ళు ఇట్లా ఓపెన్ చేసినప్పుడు మనకి డేటా అయితే కనిపిస్తుంది. చూసారు, ఈ డేటా వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ డేటా అనేది మనకి సెక్యూర్గా ఉండదన్నమాట. క్లియర్గా మనకి క్లారిటీ అయితే మనకు వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ డేటా సెక్యూర్ లేనప్పుడు, ఏదైనా కాంపిటీషన్ డేటా ఉన్నప్పుడు మీ డేటాని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తుంటే కదా, మనం వాళ్ళకి ఇచ్చినట్టే కదా. సో అలా దానికి ఓవర్కమ్ చేయడానికి మనకి దేర్ ఈస్ ఏ ఆప్షన్ ఈస్ ఇదిగో డేటా అయితే మీకు కనిపిస్తుంది. చూసారా, ఇలా అదర్ పర్సన్ కూడా డేటా చూడొచ్చు కదా. సో కావాలంటే మీరే చూడండి, మీరు వేరే వాళ్ళకి పంపించి చూడండి. వాళ్ళు కనుక మీ పీబీఎక్స్ ఓపెన్ చేసి డేటా అయితే చూడగలరు. ఆఫ్ కోర్స్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్ళి మిగతా ఆపరేషన్ చేయలేరు కానీ, బట్ యువర్ డేటా ఈస్ ఎక్స్పోజ్డ్ క్లియర్లీ హియర్. ఓకేనా, సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి పవర్ బిఐ టెంప్లెట్ అనేది వచ్చింది అనమాట. సో ఇది ఎలానో చూద్దాం. ఓకేనా, పవర్ బిఐ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో సింపుల్గా నేనేం అన్ని డిలీట్ చేస్తానండి. ఓకేనా, సో నథింగ్ ఈస్ దేర్ ఇన్ మై మోడల్. ఓకే, సో ఏం లేదు. ఓకే, బ్లాంక్ ఇది పీబీఎక్స్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్తాను. ఓకే, ఫస్ట్ నేను పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, పారామీటర్స్ క్రియేట్ చేసి నేను క్లియర్గా అర్థమైంది అనమాట. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకేనా, అంటే మనం వేరే వాళ్ళకి పంపించేటప్పుడు, అదర్ దాన్ మన కొలీగ్స్ కానీ వేరే వాళ్ళకి పంపించేటప్పుడు ఎలా పంపించాలో చెప్తాను మీకు. ఓకే, అలా ఇలా ఎవరు పంపించారు, బట్ దేర్ మే బి ఛాన్స్ అనమాట. ఓకే, సో నేను మేనేజ్ పారామీటర్స్లో న్యూ పారామీటర్ క్లిక్ చేస్తానండి. సో వన్ ఈజ్ సర్వర్. ఓకే, ఈ వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో సర్వర్ యొక్క యూఆర్ఎల్, సర్వర్ నేమ్ తెలుసుకుందాం. యూఆర్ఎల్ కదా నేమ్. ఓకే, సర్వర్ నేమ్, దిస్ ఇస్ ద సర్వర్ నేమ్. క్లియర్. ఓకే, దిస్ ఇస్ ద సర్వర్ నేమ్ అండ్ దిస్ ఇస్ ద వాల్యూ. ఓకే, క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ పారామీటర్ నేను డేటాబేస్ క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా, సో అగైన్ మేనేజ్ పారామీటర్స్, న్యూ పారామీటర్, అదర్ పారామీటర్ నేమ్ ఇస్ డేటాబేస్. ఓకే, ఓకే, సో ఇష్రా డెవ్. ఓకే, దిస్ ఇస్ మై డేటాబేస్. క్లియర్. సో నేను ఏం చేస్తానంటే డేటాను లోడ్ చేస్తాను. సీక్వెల్ సర్వర్ డేటాని కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మై హియర్ ఐఎమ్ పాసింగ్ పారామీటర్ నేమ్ సర్వర్, డేటాబేస్ ఇస్ పారామీటర్ అదర్ డేటాబేస్. క్లియర్. ఓకేనా, సో ఇది క్రియేట్ చేశాను పారామీటర్. అండ్ నెక్స్ట్
డేటా అనేది లోడ్ చేస్తాను. సో వన్ దిస్ ఈస్ డన్ అండి. సో ఓకే, లెట్ ఇట్ లోడింగ్ కావలేదు. సో ఎంప్లాయ్ అనే కాలమ్ని లోడ్ చేశారు క్లియర్. ఓకే, దిస్ ఇస్ ఫైన్ క్లియర్. సో క్లిక్ క్లోజ్ అండ్ అప్లై. సో ఇది అందరికీ తెలుసు. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి డేటా లోడ్ అయిపోయింది. మీరు సోర్స్ చూసినట్టయితే చూడండి ఇక్కడ ఒకసారి ఫ్రెండ్స్ చూడండి. సోర్స్ మనకి ఇక్కడ చెప్తా అడ్వాన్స్ డేటాలో చూడండి. సో కొంచెం చూడండి, మనం పారామీటర్స్కి యూస్ చేసాం. మనకి క్లియర్గా మనకి అర్థమవుతుంది. డేటాబేస్ యూస్ చేసి మనం వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ హియర్ బై పారామీటర్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనం చూడండి అర్థమవుతుంది. సో ఇక్కడ మనం పారామీటర్స్ యూస్ చేసి చేసాం అనమాట. క్లియర్. ఓకే, సో ఐఎమ్ క్లికింగ్ క్లోజ్ అండ్ అప్లై. ఇక్కడ దాకా అందరికి తెలిసింది. ఓకే, 99% ఇలానే చేస్తాం. ఓకే, సో డేటా అయితే లోడ్ అయిపోయింది. ఓకే, నా ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను మీకు. ఓకే ఓకే ఇట్ లోడ్. ఓకే ఫైన్. సో లెట్ మీ క్రియేట్ ఏ శాంపుల్ విజువల్స్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, సో విజువల్స్ అయితే క్రియేట్ చేసి కార్డ్ విజువల్ క్రియేట్ చేసి గుర్తుపెట్టుకోండి 590K శాలరీ. ఓకేనా, సో ఇది ఎందుకు చెప్పాను తర్వాత అర్థమైంది. ఓకే, సో ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ లొకేషన్ క్లియర్. ఓకే, అండ్ ఎంప్లాయ్ శాలరీ. ఓకే, సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 590K. సో పీబీఎక్స్ అయితే మనం రెడీ అయిపోయింది. సో ఎగ్జాంపుల్ మనం ఇది షేర్ చేయకుండా, అంటే అవుట్ సైడ్ పీపుల్ మనం షేర్ చేయకుండా మనం దీన్ని పవర్ బిఐ టెంప్లెట్ అంటే పీబీఐటీకి మనం ఎక్స్పోర్ట్ చేసి మనం పంపిద్దాం. సో అప్పుడు ఏమైతే మీకు చూపిస్తాను. ఓకేనా, సో లెట్ మీ షేర్ దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫైల్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. పీబీఐటీ కనిపిస్తుంది కదా పవర్ బిఐ టెంప్లెట్. సో మనకి ఇది చూడండి, ఇది నథింగ్ క్యాజువల్. ఓకే, నథింగ్ యాజ్ అప్ నథింగ్ అని రాస్తుంది. ఓకే ఓకే క్లిక్ చేయండి. సో మనం చూసారా మనకి ఇస్ట్రా పీబీఐటీ కనిపిస్తుంది మీకు ఇస్ట్రా పీపీఐటీ. ఓకే, సో మనం ఏం చేస్తానంటే డౌన్లోడ్స్ క్లిక్ చేస్తాను పీపీఐటీ. ఓకే, సో ఈ పీబీఎక్స్ అలానే ఉంటుంది. నేను ఇక్కడ ఇలానే పెడుతున్నాను. ఇప్పుడు నేను ఆ పీబీఐటీని ఓపెన్ చేస్తే చూడండి మీతో. ఓకే, సో దీన్ని ఇలానే పెడుతున్నాను చూడండి. సో క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, ఓపెన్ డౌన్లోడ్స్కి వెళ్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఓపెన్ చేశారు మనకి ఇక్కడ మీకు ఈ డిజైన్ అర్థమవుతుంది. ఇది పీబీఐఎక్స్, ఇది పీబీఐటీ అంటే అనమాట. ఓకే, సో పవర్ బిఐ టెంప్లెట్ అనమాట. ఓకే, క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా నాకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా నాకు డేటా యాక్సెస్ రాదు ఇక్కడ చూడండి. సో మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా డేటా యాక్సెస్ రాకుండా ఇక్కడ మనకి పారామీటర్స్ అడుగుతుంది అనమాట. సో ఎందుకంటే మనం పారామీటర్స్ అక్కడ డిజైన్ చేసి ఇచ్చాం కాబట్టి, సో ఇప్పుడు ఏమైతే అంటే సో మనం పారామీటర్స్ ఏం ఎంటర్ చేయాలి. సో ఇందాక పంపించిన పీపీఎక్స్ అది ఎంటర్ చేయకూడదు. ఎందుకంటే అది మన పర్సనల్ డేటా, అది ప్రొప్రైటరీ డేటా అనమాట. సో ఎందుకంటే మన కంపెనీ డేటా అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి పారామీటర్స్ అయితే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పారామీటర్స్ ఏంటి, సర్వీస్ సేమ్ కానీ సర్వీస్ సేమ్ అనుకున్నా యాజ్ ఆఫ్ నో. ఓకేనా, సర్వీస్ సేమ్ బట్ హియర్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నో చూద్దాం. ఓకే, సో డేటాబేస్ అనేది ఇస్టా డేవ్ కదా ఇందాక మనకి ఇచ్చింది ఇస్టా వన్ అని ఇస్తాను. ఓకేనా, సో ఇది సపరేట్ డేటాబేస్ అనమాట. ఓకే, సో మనకి ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ సేమే ఉంటుంది, బట్ ఏంటంటే మనకి డేటా అనేది డిఫరెంట్ అనమాట. చూడండి, సో క్లియర్గా అయితే ఓకే డేటాబేస్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి కదా ఎస్ఎస్ఏ కెరియర్. ఓకే, సో మనకి ఇక్కడ ఏముందంటే స్ట్రక్చర్ సేమ్ అండి. ఓకే, ఏం కాదు స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, బట్ డేటా అనేది డిఫరెంట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ చిన్న పాయింట్ మీరు క్యాచ్ చేయాలన్నమాట. ఓకే, సో జనరల్గా ఇంత అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు, బట్ ఇంత ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక డిఫరెన్స్ తెలియదు అనమాట. ఓకే, చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఓకేనా, నేను చూసారా క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నా చూడండి, పక్కనే పెడతాను మీకు 2 PBX. సారీ ఇది పీబీఎక్స్ అనమాట, ఇది ఇస్టా. ఓకేనా, ఇది ఇందాక మనం క్రియేట్ చేసింది 590. అందుకే మీకు చెప్పే కదా గుర్తుపెట్టుకునేది. ఇక్కడ చూడండి ఏమవుతుందో 590 కాస్త ఇక్కడ 275 అయింది. ఎందుకంటే ఇది వాళ్ళ డేటా. చూడండి ఇక్కడ ఎంప్లాయీస్ ఇక్కడ డిఫరెంట్ ఉన్నారు చూసారా, నాట్ సేమ్ డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఏమవుతుంది, మన డేటా అనేది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీ శాలరీ డేటా అనేది మనకి కాంబినేషన్ డేటా. సో ఎందుకంటే మన కంపెనీ వాళ్ళు ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ యొక్క శాలరీస్ అనేది ఎక్స్పోజ్ అవ్వకూడదు వేరే వాళ్ళకి. సో అందుకే ఏం చేసామంటే మనం ఇక్కడ పారామీటర్ క్రియేట్ చేసి ఇచ్చాం. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక టెంప్లెట్ ఇచ్చాం. సో ఎగ్జాంపుల్ విజువల్స్ అయితే ఏం చేంజ్ అవ్వాలా, బట్ డేటా అయితే చేంజ్ అయ్యింది చూసారు, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. సో ఇంకోటి అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే టెంప్లెట్స్ ఎందుకు యూస్ చేస్తారంటే లైక్ మన ఆర్గనైజేషన్లో మనం ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ఓన్ ఫార్మాట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కలర్స్ కానీ, లోగోస్ కానీ, థీమ్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి స్క్రాచ్ నుంచి డెవలప్ చేయడం మళ్ళీ కష్టం అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పీబీఐటీ మనకి ఇస్తారు, పవర్ బిఐ టెంప్లెట్. ఆ పవర్ బిఐ టెంప్లెట్ మనం యూజ్ చేసుకుంటాం. సో మీకు చూడండి డెఫినెట్ క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ పీబీఐటీ డేటా విల్ నాట్ రిసైడ్ ఇన్ పీబీఐటీ డేటా విల్ నాట్ రిసైడ్ ఓన్లీ స్ట్రక్చర్ ఆఫ్ ద రిపోర్ట్ విల్ బి అవైలబుల్. చూసారా, అది నేను ప్రూవ్ చేశాను కదా, డేటా అయితే మనకి లేదు అనమాట. ఓకే, సో కావాలి మీరు వీడియో మళ్ళీ బ్యాక్ చూడండి మీకు అర్థమైతే. సో విజువల్స్ చూసారు, విజువల్స్ అంతే ఉన్నాయి, మెజర్స్ అన్నీ అంతే ఉంటాయి, బట్ ఓన్లీ డేటా అనేది ఉండదు అనమాట. ఓకే, అందరు యూస్ కేసి సేమ్ ఆర్గనైజేషన్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫార్మాట్
లైక్ లోగో కానీ, డిజైన్ కానీ, థీమ్స్ కానీ. సో, వెన్ యూఆర్ వర్కింగ్ విత్ దెమ్ యూ క్యాన్ యూజ్ దిస్ టెంప్లెట్ అండ్ బిల్డ్ ద రిపోర్ట్. సో, మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయకుండా ఆ టెంప్లెట్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు ఎందుకనమాట. ఓకే. సో, ఇలా మనం పీపీటీ అయితే యూజ్ చేస్తామండి. ఇది ఖచ్చితంగా రియల్ టైంలో యూజ్ చేస్తుంటాము. మీరు దీన్ని ఇగ్నోర్ చేయకండి అక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే పీబీఐడిఎస్, దట్ ఈస్ పవర్ బిఐ డేటా సోర్స్. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండి. నేను మీకు ఈ డిస్క్రిప్షన్ చదివే ముందు నేను మీకు క్లియర్గా ఒక డెమో చూపిస్తుంటే క్లియర్గా అవుతుంది. ఓకే. సో, జనరల్గా మనం ఎట్లా కనెక్ట్ అవుతామండి, లైక్ సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతాం ఇట్లా క్లిక్ చేసి సీక్వెల్ సర్వర్ క్లిక్ చేసి నేను ఇక్కడ సర్వర్ పాస్ చేసి లైక్ డేటాబేస్ ఇట్లా పాస్ చేసి కనెక్ట్ అవుతాం కదా. ఇది మనకు తెలిసిందే. ఓకే. సో, ఇలా కాకుండా ఈస్ దర్ ఎనీ అదర్ ప్రాసెస్ క్విక్గా కనెక్ట్ అవడానికి చూసారా. ఇట్లా నేను ఇట్లా ఎంప్లాయ్ క్లిక్ చేసి జస్ట్ టేబుల్ చాలండి మళ్ళీ. ఓకేనా, ఫర్ టైం సేవింగ్. సో, ఇలా మనం కనెక్ట్ అవుతాం డేటా సోర్స్. ఓకే. సో, ఇలా కాకుండా ఇస్ దర్ ఎనీ అదర్ ప్రాసెస్ ఏమైనా ఉందా క్విక్గా కనెక్ట్ అవడానికి, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్లిక్ ఆన్ దిస్ గెట్ డేటా సీక్వెల్ సర్వర్ ఇలా కాకుండా డైరెక్ట్గా మనం ఈ డేటా సోర్స్ని మనం బైపాస్ చేయొచ్చు అంటే చేయొచ్చండి. ఓకేనా. సో, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డేటా కనిపిస్తుంది కదా, ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి అండ్ డేటా సోర్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దిస్ ఆర్ నథింగ్ బట్ యువర్ కనెక్టెడ్ టు సీక్వెల్ అండి. సీక్వెల్లో మనం కనెక్ట్ అయింది లైక్ దిస్ ఈస్ ద సర్వర్ నేమ్, దిస్ ఈస్ ద డేటాబేస్ నేమ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్పోర్ట్ పీబీఐడిఎస్ అని క్లిక్ చేయండి. ఓకేనా. అంటే మనం చూడండి ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇస్ట్రా DS2 అని క్లిక్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇలా క్లిక్ చేసినప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఓకే. సో, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే. డోంట్ సేవ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇస్ట్రా డిఎస్ అనే పీబీఐడిఎస్ అని ఓపెన్ చేస్తే ఏమైందంటే నేను మళ్ళీ అట్లా మాన్యువల్గా ఎంటర్ చేయవలసి అనమాట. ఓకే. మళ్ళీ సీక్వెల్ సర్వర్ క్లిక్ చేసి దీస్ ప్రాసెస్ అయితే మనకి అవసరం లేదు అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో, వెన్ ఎవర్ ట్రైంగ్ టు ఓపెన్ దిస్ వన్ రైట్, వాట్ విల్ హ్యాపీ విల్ సీ. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా పీబీఐడిఎస్ ఓపెన్ చేస్తే చూసారా, దిస్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ద సర్వర్ అనమాట. ఇందా మనం ఏదైతే బైపాస్ చేసామో దానికి ఇది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసాం కాబట్టి పీబీఐడిఎస్కి. ఓకే. సో, ఇప్పుడు మనకి మాన్యువల్గా ఎంటర్ చేయడం చూసారా, ఈజీగా మనకి మన పని ఈజీగా అయిపోతుంది అనమాట. సో, ఇట్లా మనం చేస్తాం. బట్ మ్యాక్సిమం ఇలా అయితే ఎవరు యూజ్ చేయరండి. ఏమైనా టెస్టింగ్ పర్పస్కి అయితే సీక్వెల్ మనకి వర్క్ అవుతుందా లేదా, కనెక్ట్ అవుతుందా లేదా ఆ సర్వర్ని చేయడానికి మనం యూజ్ చేస్తున్న క్విక్గా అనమాట. ఓకే. ఇలా సెర్చ్ చేసే బదులు ఇలా అయితే ఈజీ ప్రాసెస్కి మనం ఇలా చేస్తాం. ఓకేనా. దిస్ ఆల్ అబౌట్ పీబీఐడిఎస్. ఓకే. పెద్దగా అయితే యూజ్ చేయము. బట్ కొన్ని టైమ్స్ టెస్టింగ్ చేయాలంటే మనం లైక్ మన ఆ సర్వర్ కనెక్ట్ అవుతామో లేదా అంటే ఇలా ఫిక్స్ చేసి మాన్యువల్ కాకుండా ఇలా చేయడం ఫాస్ట్గా మన వర్క్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ లైక్ ఇదైతే క్లియర్ అయింది కదా మీకు. సింపుల్, ఇది తిరిగి అంతా ఇదే అండి. ఏదైతే చెప్పాను మొత్తం క్లియర్ ఇక్కడే ఉంటుంది. ఓకేనా. వన్ ఈస్ పీబీఐపీ అండి, దట్ ఈస్ పవర్ బిఐ ప్రాజెక్ట్. దిస్ వన్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్. సో, దీని గురించి చెప్పే ముందు నేను మీకు వైట్ బోర్డ్ మీద చూపిస్తాను. మీకు క్లియర్గా ఒక పిక్చర్ అయితే వస్తుంది అనమాట. ఓకే. సో, ఇది జనరల్ అందరికీ తెలుసండి. ఓకే. సో, మనం ఒక ABC.pbx అనే రిపోర్ట్ని డెవలప్ చేసాం. ఓకే. సో, ఈ రిపోర్ట్ని ఇద్దరు వర్క్ చేస్తారు. సెకండ్ పర్సన్, 2 పర్సన్స్, ఫస్ట్ వన్ సెకండ్ వన్. ఓకే. సో, ఇది ఏం చేశారు, ఈ ఫస్ట్ పర్సన్ అనే పర్సన్ లైక్ ఫస్ట్ పర్సన్ రాస్తాను. ఓకేనా. అండ్ సెకండ్ పర్సన్. సో, ఇతను ఏం చేశారు, సర్వీస్లో పబ్లిష్ చేశారు. ఇది అందరూ మనకు తెలిసింది. ఓకేనా. సర్వీస్లో పబ్లిష్ చేసినప్పుడు ఇక్కడ ABC రిపోర్ట్ ఉంటుంది. ఓకేనా. సో, నెక్స్ట్ ఏం చేశారు, ఇతనికి ఫస్ట్ పర్సన్ తెలియకుండా సెకండ్ పర్సన్ కూడా ఇదే రిపోర్ట్ని అంటే తను ఒక చేంజెస్ చేసి పబ్లిష్ చేశారు ఇతను చెప్పకుండా. అప్పుడు ఏమవుతాయి, ఈ పర్సన్ చేసిన చేంజెస్ అనేది ఇక్కడ ఓవర్రైడ్ అయిపోయి మనకి ఇంకో ABC రిపోర్ట్ కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఇతను చేసిన చేంజెస్ అన్నీ మనకు వెళ్ళిపోతాయి. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. సో, ఎగ్జాంపుల్ ఇతను చెప్పకుండా ఇతను పబ్లిష్ చేసినా లేకపోతే ఇతను చెప్పి ఇతను పబ్లిష్ చేసినా మనకి ఏంటంటే మన చేంజెస్ ఓవర్రైడ్ అయిపోతాయి. ఇలా కాకుండా మనకి ఒక ట్రాక్ ఉండాలన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ ఒక హిస్టరీ ఉండాలి. లైక్ ఏదైనా చేంజెస్ చేసినా రివర్ట్ చేసినట్టు ఉండాలి. అదేంటంటే మనకి లాస్ట్ డే వరకు అయితే మనకి ఆ ఫార్మాట్ అయితే లేదండి. ఓకే. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో, వర్క్ స్పేస్లో బ్యాకప్స్ పెట్టుకొని ఒకరు కొలాబరేట్ చేసుకుని చేసేవాళ్ళు. సో, ఇప్పుడు మనకి ఏంటంటే .pbip అనేది వచ్చింది అనమాట. దట్ ఈస్ పవర్ బిఐ ప్రాజెక్ట్ అనమాట. ఓకే. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఓకే. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి వర్షన్ హిస్టరీ ట్రాకేజ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మేము ఎక్కడ చేస్తామంటే గిట్ హబ్ దీని మీద మనం చేస్తామండి. బేసికలీ యాజ్ ఆఫ్ నౌ ఏదంటే దీన్ని మీరు గిట్ హబ్ మీద చేస్తారు. సో, మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా. యా. సో, మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో, మనకి ఏంటంటే రిపోర్ట్ ఫోల్డర్, సిమాంటిక్ ఫోల్డర్ ఉంటాయి. మీకు చూపిస్తాను. ఓకే. సో, జస్ట్ ఒక రిపోర్ట్ నేను క్రియేట్ చేస్తాను. ఓకే. సింపుల్ రిపోర్ట్. ఓకే. ఎంప్లాయీ సాలరీ. ఓకే. సింపుల్ రిపోర్ట్. నేను ఏం చేస్తానంటే దీన్ని సేవ్ చేస్తాను. ఫైల్, సేవ్ యాస్. ఓకే. మనకు కనిపిస్తుంది కదా, స్టాప్ ప్రాజెక్ట్ అని రాస్తాం సంథింగ్. ఓకే. ఇక్కడ మనకి .pbx బదులు .ppip చేస్తాను. సో, చూడండి ఏమవుతుందో. డౌన్లోడ్స్లో .pbipని క్రియేట్ చేస్తాను. సో, ఎప్పుడైతే నేను క్రియేట్ చేశాను నాకు 2 ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. వన్ ఫోల్డర్ ఇస్ ఫర్ రిపోర్ట్స్ ఫోల్డర్ అండ్ అదర్ ఫోల్డర్ ఇస్ ఫర్ సిమాంటిక్ ఫోల్డర్ అనమాట. ఓకే. సిమాంటిక్ మోడల్ ఫోల్డర్. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి గిట్లో మన బేసిక్గా నేను గిట్ హబ్ని ఎక్కడ ఇంటిగ్రేట్ చేయట్లేదు, బట్ మీకు ప్రాసెస్ చెప్తున్నాను అనమాట. ఓకే. 2 ఫోల్డర్స్ మనకి క్రియేట్ అయిపోయింది. చూద్దామా. చూడండి మనకి ఇస్ట్రా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి క్రియేట్ అయిపోయింది. దిస్ ఫర్ రిపోర్ట్ అండ్ ఇస్ట్రా సిమాంటిక్ మోడల్. సో, దిస్ ఫర్ సిమాంటిక్ మోడల్. మన 2 ఫోల్డర్స్ క్రియేట్ అయితే దీన్ని మన గిట్ హబ్ ఇంటిగ్రేట్ చేసి మన వర్షన్ హిస్టరీ ట్రాక్ చేశాను అనమాట. ఓకే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ లైక్
పీబీఐపీ అనమాట. మనకేందంటే చేంజెస్ అనేది మనకు ఓవర్రైడ్ అవ్వవు. ఏదైనా చేసినా మనం రివర్ట్ చేసాం బ్యాక్ రావచ్చు అనమాట. ఒక వర్స్ లిస్ట్ అనమాట ఇది. దిస్ ఆల్ అబౌట్ వర్స్ లిస్ట్. సో దిస్ ఆల్ అబౌట్ ఎక్స్టెన్షన్. మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వన్ ఈస్ పీబీఎక్స్, ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ పీబీ8 ఎందుకు యూజ్ చేయాలో కూడా చెప్పాను. పీబీఐపీ అంటే పవర్ బీఐ ప్రాజెక్ట్ అనమాట. లైక్ ఎప్పుడైనా మనం చేంజెస్ అయితే ఓవర్రైడ్ అవ్వకుండా వర్స్ లిస్ట్ ఉండడానికి మనం దీన్ని యూజ్ చేస్తాము. ఓకే, దట్స్ ఆల్ ఈజ్ ఆల్ అబౌట్ పవర్ బీఐ ఎక్స్టెన్షన్ టైప్స్. కంపల్సరీ ఇంటర్వ్యూలు అడుగుతారు. ఇన్ కేస్ ఇంటర్వ్యూలు అడగకపోయినా ఇది చాలా ఇంపార్టెంట్ మనం రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఈ ఎక్స్టెన్స్ గురించి తెలుసుకోవటం అనేది. ఓకే, నిజంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్ వీడియో.